కర్నూలు ఓరోకల్లు మండలం పూడిచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కార్తిక్ ట్రావెల్స్ బస్సు కల్వర్ట్ను ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాసులు, ప్రయాణికుడు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగినట్లు చెప్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే కారణంగా అనుమానిస్తున్నారు. ఏపీలో భానుడి భగభగలు రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 45 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా రికార్డ్ అవుతుండడంతో అనేక మండలాల్లో తీవ్ర వడగాడ్పులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అత్యధికంగా వైఎస్ఆర్ జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్ద దేవళాపురంలో 44.9, రావికమతం, రామభద్రాపురం, దొనకొండ, మంగానెల్లూరులో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 125 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఈరోజు 76 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 214 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 12, అనకాపల్లి 11, పల్నాడు 7, అల్లూరి సీతారామరాజు 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం 24, గుంటూరు 17, తూర్పుగోదావరి 17, పల్నాడు 16, ఎన్టీఆర్ 14, శ్రీకాకుళం 14, కృష్ణా 13, కాకినాడ 12, బాపట్ల 12, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 11, అల్లూరి సీతారామరాజు 11, ఏలూరు 9, తిరుపతి 7, కోనసీమ 7, అనకాపల్లి 6, విజయనగరం 5, విశాఖపట్నం 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 మండలాల్లోనూ, పార్వతీపురం, మన్యం, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో ఒక్కో మండలంలోనూ వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్టు ఈఎండీ హెచ్చరించింది. శుక్రవారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 229 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు తమిళనాడు, రాయలసీమల మీదుగా వ్యాపించి ఉన్న ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదికలు తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడవచ్చని పేర్కొంది. అందువలన ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, శుక్రవారం ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్,
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శనివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుల్లెట్ బండిపై నియోజకవర్గం అంతటా పర్యటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బుల్లెట్ బండిపై వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ శ్రేణులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. 24వ తేదీన తాను వేయబోయే నామినేషన్కు ప్రజలు సిద్ధం కావాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సత్తెనపల్లిలో నామినేషన్ వేయబోతూ ఉన్నాను. ఆ నామినేషన్ సమాచారాన్ని నియోజకవర్గం మొత్తం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చిన్న బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. చిన్నగా మొదలైనటువంటి ఆ ర్యాలీ ఎంత గొప్పగా జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనసందోహాన్ని, ఈరోజు జరిగినటువంటి బైక్ ర్యాలీని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ సునామీ ఉందని అర్థమవుతా ఉంది. 175కి 175 సీట్లు కూడా గెలవబోతున్నామనేది కాన్ఫిడెన్స్ మరింతగా పెరుగుతూ ఉన్నది. సత్తెనపల్లి నియోజకవర్గంలో నేను అనుకుంటాను పోయినసారి నాకు 20,800 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. ఆ మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా నైతికంగా నేను ఓడిపోయినట్టుగా భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన నేను మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో టికెట్ పొంది పోటీ చేస్తున్నప్పుడు అది ఒక రిఫరెండంగా భావిస్తాను. 5 సంవత్సరాల పాటు నా నియోజకవర్గంలో నా ప్రవర్తన కానీ నా పరిపాలన కానీ చూసిన తర్వాత మళ్ళా ఓటు వేయబోతున్నప్పుడు రిఫరెండంగా భావిస్తాను నేను. అందువల్ల నేను ఈ వాతావరణాన్ని చూసిన తర్వాత మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో పోయినసారి 2019లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నా నైతిక పరాజయంగా నేను భావిస్తానని మనవి చేస్తున్నాను. అంటే పోయినసారి కన్నా చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కోవూరు మందబయలు సెంటర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర అభ్యర్థి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి సేతు మాధవ్కు 3 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో వేసారి ప్రజానికమంతా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము, అభిమానము ఇవన్నీ చూస్తుంటే కోవూరు నుంచి మనం ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనూహ్య స్పందన, ఇది అనుకోని స్పందన. ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇంకా నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేది ఖచ్చితం, జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో.
రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి. మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే ఏదున్నా మనకి ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది, ఈ రోజున అక్క చాలా సాధారణంగా 5 మందితో నామినేషన్ వేయాలనుకున్నారు. కానీ నామినేషన్ వేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వైసీపీ కోవూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా నల్లపు ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటల 4 నిమిషాలకు తన నామినేషన్ ముహూర్తంను ఖరారు చేసుకున్న ఆయన 9 మంది సభ్యులతో రిటర్నింగ్ అధికారి సేతుమాధవ్కు 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జన సమీకరణ, మేళతాళాలతో కార్యక్రమం చేపట్టే ప్రసన్నకుమార్ ఎన్నికల్లో ప్రధాన ప్రక్రియ అయిన నామినేషన్ ప్రక్రియను సాధారణంగా ముగించడంపై స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశీర్వాదంతో, కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మాకు గెలుపుకు శ్రీరామ రక్ష. 2019లో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని గెలిచాను. దాదాపు 40,000 వచ్చినాయి, 200 తక్కువ మెజారిటీ. ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం. దాదాపు కోవూరు నియోజకవర్గంలో 1000 కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతి కుటుంబము లబ్ధి పొందుండారు. పార్టీలకు అతీతంగా ఇచ్చాం, కులాలకు అతీతంగా ఇచ్చాం, మతాలకు అతీతంగా ఇచ్చాం. రాజకీయాలే చెయ్యకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం. పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కళుగోల శాంభవి అమ్మవారికి పూజలు నిర్వహించి జన సందోహం మధ్య కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రామిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు. మరోసారి గెలుపొందితే కావలి నియోజకవర్గాన్ని కనకపట్నంగా మారుస్తామన్నారు రామిరెడ్డి. పెద్దగా ఆశీస్సుకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుకు, పెద్దకు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దకు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారి ఆశీస్సులు,
పెద్దకు గౌరవనీయులు మాజీ శాసనసభకు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సు మరియు మా నాయకులు మా కార్యకర్తలు ప్రజలు కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవలు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించటం ఈ 2024 మే 13న జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఈరోజు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అభిమానులు వైసీపీ కార్యకర్తలు వెంట రాగా నామినేషన్ దాఖలు చేశారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రఘురామరెడ్డి నివాసం నుంచి పార్టీ కార్యకర్తలు అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీతో వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. భారత ప్రభుత్వ రాజ్యాంగం ప్రకారం నా ముందర నా కార్యాలయంలో తారీఖు 23 వరకు 18 ఏప్రిల్ 24వ తేదీన చేశాను. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజేష్ తరఫున ఆయన సతీమణి చైతన్య భాను తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సత్యవేడి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు చైతన్య భాను. 23వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి రాజేష్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. రాజేష్ గారి ఆయనకి ఈరోజు మంచి రోజు సందర్భంగా ఆయన తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. 23వ తేదీ మీరు అనుకున్నట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా భారీ ఎత్తున జరగబోతుంది. మేమే గెలుస్తాము, అది మీ అందరికి కూడా తెలుసు. మీరు ఒప్పుకున్నప్పుడైనా మళ్ళీ కడప జిల్లా జమ్మలమడుగులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వైసీపీ రెబెల్ అభ్యర్థి అల్లే ప్రభావతి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. 2001 సంవత్సరం నుండి ప్రజా జీవితంలో ఉన్నానని ఆమె తెలిపారు. 2024లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేయాలని దృఢ సంకల్పంతో నామినేషన్ వేశానని ప్రభావతి అన్నారు. పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ తొలి నామినేషన్ మందే. నేను గత 2001 సంవత్సరంలో ఎంపీపీగా జూలై 21వ తేదీ ఎంపీపీగా ప్రమాణం చేసి ప్రజల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఒక తల్లిగా ఒక అక్కగా ఒక సేవ చేయాలనే ఒక దృక్పథంతో మా ఆయన ఆశీస్సులతో పనిచేయడం జరిగింది. ఇప్పుడు 2024లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ జమ్మలమడుగు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరి ఆశీస్సులతో జమ్మలమడుగు ఎమ్మెల్యే కావాలని, ఈ జమ్మలమడుగు ప్రజలకు స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడ ఏమీ ఆశించకుండా, కానీ ఎప్పుడు కూడా నేను ఆశించలేదని మీ అందరికీ తెలుసు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఆశించకుండా అల్లే ప్రభావతి ఏమి అని నిరూపించుకోవాలి. నేను ఇండిపెండెంట్గా గెలిచి నా పుట్టింటి గౌరవాన్ని, నా కుటుంబ గౌరవాన్ని, ఈ జమ్మలమడుగు ప్రజల సంకల్పాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లగుట్ల స్వామిదాస్ ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. తిరువూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి పూనూరు గౌతమ్ రెడ్డి పార్టీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ సెంటర్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు నామినేషన్
ర్యాలీ కొనసాగింది. భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరు ప్రమాణం చేస్తున్నాను. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. తనకు మద్దతుగా ఇక్కడ లోక్సత్తా పార్టీ మాజీ సభ్యుడు ఇండిపెండెంట్ అభ్యర్థి మహంతి పోటీ చేయడం లేదన్నారు. విశాఖను వాషింగ్టన్ నగరంగా అభివృద్ధి చేసే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. ప్రజలు జగన్, చంద్రబాబు నాయుడు కావాలో కేఏ పాల్ కావాలో తేల్చుకోవాలన్నారు. మోడీ బానిసలు కాకుండా తెలుగు ప్రజలు సత్తా చూపించాలని కోరారు. 13 లక్షల కోట్ల రుణాలను తెచ్చి వడ్డీ కట్టలేక వైసీపీ సర్కారు, గతంలో టీడీపీ సర్కారు అవస్థలు పడ్డాయని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు కన్నీరు తుడుస్తామన్నారు. విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ ప్రజాశాంతి పార్టీ తరఫున వేశాను. నాకంటే ముందు ఒకే ఇండిపెండెంట్ లోక్సత్తాలో ఉండి ఇండిపెండెంట్గా వేసిన ఆయన, సార్ మీరు నామినేషన్ వేస్తున్నారా, నేను విత్డ్రా చేసుకుంటాను, మీకు మద్దతు ఇస్తానని చెప్పడం, వారి అసిస్టెంట్ మహంతి గారు కూడా నిలబడ్డు, వారి అసిస్టెంట్. ఇది విశాఖ ప్రజలు కోరుకుంటున్నది, రాష్ట్ర దేశ ప్రజలు కోరుకుంటున్నది. ఇప్పుడు నా శిష్యురాలైన బొత్స ఝాన్సీని, అలాగే అంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను కనుక ఒకప్పుడు, ఇప్పుడు నాకు అపోనెంట్గా మీరెందుకు నామినేషన్ వేయాలి? విశాఖని వాషింగ్టన్ DC చేసే సత్తా నా ఒక్కడికే ఉంది కదా. విశాఖపట్నం నరసరావుపేట టీడీపీ లోక్సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు 2 సెట్ల నామినేషన్ పత్రాలను కలెక్టర్ శివశంకర్కు అందజేశారు. కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి భార్య నిత్యాదేవి వేరువేరుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రేణుక వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇందిరానగర్ నుండి మున్సిపల్ ఓపెన్ థియేటర్ వరకు భారీ ర్యాలీగా వచ్చిన టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డి భార్య నిత్యాదేవి 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అనేది మాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బుట్టారంగయ్య గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఒకసారి మీరు చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అవగాహన వచ్చేస్తుంది. So so that we can take action. So what data to be బాబా
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా కార్యకర్తలు, కూటమి సభ్యులు భారీగా తరలిరావడంతో భీమిలి నియోజకవర్గం పరిసర ప్రాంతాలని జన సందోహంతో సందడిగా మారాయి. రేపు జరగనున్న ఎన్నికల్లో భీమిలి నుంచి అత్యధిక మెజార్టీతో గంటా శ్రీనివాసరావు గెలుపొందుతాడని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి భీమిలి కంచుకోటని మరోసారి రుజువు కానుందని గంటా శ్రీనివాసరావు అన్నారు. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు రాజంపేట వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. తన నివాసం నుంచి అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరిన ఆకేపాటి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. కడప నగర మేయర్ సురేష్ బాబు, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ పోలా శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీకి వైసీపీ ప్రచార రథం అడ్డం రావడంతో వాహనాన్ని తీయాలని టీడీపీ శ్రేణులు సూచించారు. ఈ విషయమై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ప్రచార రథం జనరేటర్ కీస్ తీసుకున్నారని వైసీపీ నాయకులు టీడీపీ నాయకులను అడగడంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటలు పెరిగి తోపులాట జరిగి గొడవకు దారితీసింది. పోలీసులు రంగప్రవేశం చేసిన పరిస్థితి అదుపులో రాలేదు. దీంతో పోలీసులు ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. వైసీపీ దౌర్జన్యాలను నశించాలి. కోర్ నియోజకవర్గ నామినేషన్ల ఘట్టంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థులకు ఓ న్యాయం, వైసీపీ అభ్యర్థులకు మరో న్యాయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యాలయం వద్ద ఉన్న నేతలను కూడా వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేయడంతో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయం ఎదుట పదుల సంఖ్యలో నేతలు ఉన్నప్పటికీ వారించని పోలీసులు తమనే వారించడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. వైసీపీ వారిని కూడా పంపించిన తర్వాతనే తమను పంపించాలని టీడీపీ నేతలు కోరడంతో వైసీపీ వారిని పంపించలేక, టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు.
మాకంటే సార్ మీరు అడిగారండి ఆర్ఓ చేత మాట్లాడిస్తాను ఫోన్లో ఇది లేదేమో రూలు ఆర్ఓ చేత మాట్లాడిస్తాను సార్ నామినేషన్ రెండోది ఫైల్ చేస్తూ చెప్పేది మేడం గారు కన్సిస్టెంట్ క్యాండిడేట్ ఆమె లేకపోయినా మేము వేయొచ్చు ఆమె లేకపోయినా మేము వేయొచ్చు నేను చెప్తున్నా ఆమె లేకపోయినా నేను వేసుకుంటున్నా నేను విత్డ్రా చేస్తే పోద్ది ఆరో గారు ఎక్కడికి వస్తారు అయితే మేము ఆడికి పోకపోతే పోవద్దని మీరే కదా అబ్జెక్షన్ చేస్తున్నారు సార్ మేము క్యాండిడేట్ లేకుండా వేసే అధికారం మాకుంది క్యాండిడేట్ లోపల ఉన్నప్పుడు మీరు అవతారం లేదు క్యాండిడేట్ అవసరం లేదు అవసరం లేదు ఎవరు చెప్పారు మేడం డిస్కషన్ పెడతారు లేకుండా మేము అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు టికెట్ ఇచ్చారు. టికెట్ వచ్చిందన్న సమాచారంతో టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. టికెట్ ఓకే కావడంతో గవిరెడ్డి రామానాయుడుతో కలిసి సత్యనారాయణ సింహాద్రి అప్పన్న మాడుగుల మోదమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి బండారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంచుమించు 43 ఏళ్ళు పరవాడ పెందుతులో అనేక పదవులు చేశాను, అనేక సార్లు పోటీ చేశాను. కానీ ఈ ఎన్నికల్లో నాకు ఇది 8వసారి పోటీ చేయడం, ఆ మోదికొండమ్మ దయ వల్ల, వేణుకొండమ్మ దయ వల్ల, సముద్రప్ప దయ వల్ల, శివుడు ఆజ్ఞంతో ఈవేళ తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైన జనసేన బీజేపీ వాళ్ళ తాలూకా బృందంలో ఏదైతే పక్షుల ధర్మంలో మరి నా సొంత నియోజకవర్గం పెందుర్తి జనసేనకి కేటాయించడం వలన మా అధినాయకుడు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వేళ నాకు ఎప్పటి నుంచో అనుభవం ఉన్న పరిచయం ఉన్న ఎంతోమంది స్నేహితులు, మిత్రులు, బంధువులు తెలుగుదేశం పరంగా అనేక సార్లు మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేదా జిల్లా పార్టీ నాయకుడిగా సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, అనేక ఉద్యమాల్లో అనుభవంగా ఉన్న ఈ మాడుగు నియోజకవర్గం ఇలా పోటీ చేయమని నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, సిద్ధపడమని. ఆయన ఆదేశానుసారం మరి మన ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు, అన్న మీ మన కాంబినేషన్ కావాలి, మీరు సీనియర్ అక్కడ పోటీ చేయాలన్న కోరిక. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఇబ్రహీంపట్నంలో తాగునీటి సమస్య, ఇంటింటికి కుళాయి, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరుస్తానని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలోని 12, 13, 14 డివిజన్లో గడప గడపకు టీడీపీ ప్రచారాన్ని వసంతకృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న బూడిద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ ఎన్టీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ సమస్యలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చిస్తానన్నారు. తర్వాత మైలవరం నియోజకవర్గం మేనిఫెస్టోను విడుదల చేస్తామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. అన్ని ఇక్కడే ఉంటాయి, తెలుగుదేశం ఉంటాయి. థ్యాంక్ యూ సార్. గత ఎన్నికలప్పుడు నేను ప్రధానంగా స్పందించింది 2 అంశాల మీద. ఒకటి, బీటీపీఎస్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తారనే విషయంలో. అది అప్పటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాను అని పాదయాత్రలో భాగంగా చెప్పారు కాబట్టి ఆ చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పాం. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి పలు సందర్భాల్లో దాని గురించి వినతిపత్రాలు ఇవ్వటం, ముందు వారు చేస్తానని స్పందించడం, తర్వాత అది సాధ్యపడదు అని చెప్పి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరగాల్సిన నిర్ణయం వారు హామీ ఇచ్చి మాతో చెప్పించి ఆ మాట తప్పం మడం తిప్పం అన్నారు. కానీ మాట తప్పారు, మడం తిప్పారు. 2 ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి నేను మాట ఇచ్చాను. దాని మీదట నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించాను. టెండర్లను తీసుకొచ్చింది, కానీ అది లైన్లోకి రాలేదు. టెండర్లు పూర్తి అవ్వలేదు, పని ప్రారంభం కాలేదు. ఎన్నికలు పూర్తి అవగానే వెంటనే ఆ పని తక్షణం ప్రారంభించినట్లు చూస్తాను. ఇంకోటి కాంట్రాక్ట్ కార్మికులకి ఏమన్నా రాబోయే మీ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ చేయడానికి ఏమైనా హామీ ఇస్తారా? అది నేను చర్చించకుండా చెప్పనండి. ఎందుకంటే గతంలో ఒకసారి అప్పటి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని అనుసరించి నేను హామీ ఇవ్వడం, కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు, ఆ పని పూర్తి కాలేదు. ఇది ఇప్పుడు అవ్వాలంటే నిర్దిష్టంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే చెప్పగలుగుతాం. నేను ఆ విషయంతో మాట్లాడే అవకాశం. ముమ్మడివరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ముమ్మర ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఐపోలవరం గ్రామంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన 35 మంది వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పనితీరు నచ్చగా పార్టీ నుంచి బయటకు వచ్చామని, గ్రామంలో అభివృద్ధి లేదని, రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని, పార్టీలో ఇమడలేక టీడీపీ కండువా కప్పుకున్నామని తెలిపారు. రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని, అప్పుల కుప్పగా మారిందని, సంక్షేమ పథకాల మాటున ప్రజాధనం పక్కదారి పట్టిందని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని బుచ్చిబాబు అన్నారు. ప్రభుత్వం నడపడం అంటే అప్పులు తెచ్చి పంచిపెట్టడం కాదంటున్న బుచ్చిబాబు, వైకాపా ప్రభుత్వంలో ప్రతి స్కీము వెనుక ఒక స్కామ్ ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల సందర్భంగా మీరు అందరూ పోలవరం సంబంధించి శెట్టిపల్లి సమాజ వర్గాలు కూడా మరి పెద్ద ఎత్తున జాయిన్ అవుతామని చెప్పి మరి ఇప్పుడు దాకా 6 గంటల నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేసిన మన సోదరి మనులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అదేవిధంగా వేదికమైన పెద్దలు మన సాయి గారికి, అదే జనసేన పార్టీ అధ్యక్షులు పురుషోత్తం గారికి, వెంకమూర్తిరాజు గారికి, నావే గారికి సంతోషం. ఈరోజు మీరు అందరూ కూడా ఆత్మీయ సమావేశం పెట్టి జాయిన్ అయినందుకు. మరి 2014లో మీరు అందరూ కూడా నాకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా మనం 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి మన నియోజకవర్గంలో అత్యధికంగా ఆ రోజు బత్యం సుబ్బారావు గారు, బాలయోగి గారి తర్వాత అత్యధిక నిధులు తెచ్చుకుని మరి మన నియోజకవర్గంతో అభివృద్ధి చేసుకున్నాం. దాంట్లో భాగంగా మీ గ్రామంలో మరి చెప్పారు వాటర్ ట్యాంక్ ఒకటి, మన కమ్యూనిటీ హాల్ ఒకటి చేసాం. అదేవిధంగా కొన్ని రోడ్లు కూడా వేసుకున్నాం. ప్రధాన రహదారి కూడా ఆ రోజు మనం ఒకసారి ఫార్వర్డ్ వేసాం. మీ అందరి కోరిక, ప్రధాన కోరిక దానికి సిమెంట్ రోడ్ వేయాలి, దాని వారం ట్రైన్ కట్టాలని చెప్పి తప్పకుండా మీ అందరి కోరిక ఈ సంవత్సరం ఈసారి మీరు అందరూ బాలయ్య గారు అబ్బాయిని నన్ను 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తారు. కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ మూడోగా పోటీ చేస్తాం. కాబట్టి మరి జనసైనికులు కానీ, మరి బీజేపీ కానీ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ అందరూ కూడా మంచి మీద అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాల నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఒక బీసీ సమాజ వర్గాన్ని కానీ, ఎస్సీలు కానీ తీవ్రమైన అన్యాయం చేశాడు. మీ అందరికీ చెప్పుంటారు అన్నీ. మన ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు 20% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 10% తగ్గించి మీకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల్లో సుమారు 16,800 మందికి మరి గ్రామ సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు అనేక పదవులు రావాల్సినవన్నీ కూడా గన్నికొట్టాడు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు తూర్పులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 1వ డివిజన్లో 300 మంది వైసీపీ నేతలు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వైసీపీపై ప్రజలకు నమ్మకం లేకే టీడీపీలో చేరుతున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్పొరేషన్లో జనాభాకు సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నగర ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 33,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపడితే 5 ఏళ్లలో జగన్ అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అనేక మంది ఉపాధి కోసం మిర్చి కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా ఎంపీ గారు చాలా పెద్ద ప్లాన్ తో గుంటూరుకు వచ్చారు కాబట్టి ఆయన చెప్తారు అటువంటి ప్లాన్స్ అన్ని. మీరందరూ కూడా దయచేసి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని
గుంటూరు నగరంలో మీతో పాటు మీలో ఒకటిగా ప్రతినిత్యం మీ వాడిగా నేను ఇక్కడే తిరుగుతా ఉన్నాను, మీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా తెలుసు, నసీర్ అహ్మద్ అనే వ్యక్తి ఏ విషయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీకు సహాయం కోసం మీకు అండగా ఉండేటువంటి విధంగా ప్రతి ఒక్క సమస్యలో కూడా నేను పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఒక్కసారి నాకు కూడా మీరు నాతో పాటు ఎంపీ గారు కూడా మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉన్నటువంటి సోదరులకు బంధువులకు మిత్రులకు తప్పకుండా చెప్పి ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు జనసేన పార్టీ గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మన ఇద్దరిని కూడా అఖండ మెజారిటీతో గెలిపించేటువంటి మీరందరూ కూడా చేయాలని. హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే దాన్ని తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మంచి మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అంటే నాకు కూడా అభిమానం, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. సో ఇలా ప్రముఖ పాత్ర చంద్రబాబు నాయుడు గారిది ఉన్నా కూడా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ అందరూ కలిసి హైదరాబాద్ని ఒక మహానగరం లాగా అభివృద్ధి చేశారు. అక్కడ చేస్తే ఈ హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆదుకునేటువంటి పరిస్థితి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, నార్త్ ఇండియా నుంచి కానీ ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళందరూ ఈ రోజున హైదరాబాద్ని ఒక గొడుగులాగా మరి వెళ్ళేటువంటి పరిస్థితి. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగలేదు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి భూములు కొన్ని 100 కోట్ల రూపాయలు. వైసీపీ ప్రభుత్వం యువత భవిష్యత్తును అంధకారం చేసిందన్నారు నెల్లూరు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్. సర్వేపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా వెంకటాచలంలో నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారం చేపట్టక ముందు యువతపై హామీల వర్షం కురిపించిన జగన్ తర్వాత ఆ ఊసే ఎత్తలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం యువత అభ్యున్నతికి దోహదపడే ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదని మండిపడ్డారు. వైసీపీ వ్యక్తులకే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు కావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాజా యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాం, మెగా డిఎస్సిని ప్రవేశపెడతాం, సంవత్సరంలో 2.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతకి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి హామీల్ని తొంగలో దొక్కేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కాదు కదా, మెగా డిఎస్సిని తొంగలో దొక్కేయడం జరిగింది. ఒక సచివాలయ ఉద్యోగ వ్యవస్థను పెట్టి, వాలంటీర్ల వ్యవస్థను పెట్టి, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టి ప్రజల యొక్క సొత్తుని వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళ పార్టీ కార్యక్రమాలను చేయించుకోవడం తప్ప ఏ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి దాఖలు లేదు. అందుకని ఈ ఆంధ్ర రాష్ట్ర యువత కసిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ దరిద్రపు దుర్మార్గపు పాలనకి చర్మగీతం పాడదామని చెప్పి యువత ఈరోజు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఆదరిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పుంజులూరుపాడులో టీడీపీ నేతలు ఎస్సీ ఆత్మీయ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి కుమార్తె డాక్టర్ సింధూరెడ్డి పాల్గొన్నారు. కేవలం సంక్షేమం అందించినంత మాత్రాన సుపరిపాలన కాదని, వైసీపీ ప్రభుత్వం వలన యువత భవిష్యత్ అంధకారమైందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని దీవించాలని సింధూరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎస్సీల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. దానికి టీడీపీ ప్రభుత్వమే రావాలి. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 ఏళ్ల పైన పడ్డ ఆడపిల్లలకి 59 సంవత్సరాలు మహిళల వరకు 1500 నెలకిస్తారు. స్కూల్కి పోయే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా ఇస్తారు. పెన్షన్ 4,000కు పెంచుతారు. ఇట్లాంటి మంచి సంక్షేమ పథకాలు టీడీపీ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి మనం సంక్షేమంతో పాటు
అభివృద్ధికి కూడా పెద్దపీట వేసే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలి. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి మన యొక్క అమూల్యమైన ఓటును మన యొక్క దళితులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమై ఇష్టంగా కష్టపడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మనమే కాదు మన స్నేహితులు మన బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మన పరిశీలకులందరూ కూడా చెప్పి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సైకిల్ గుర్తుపైన ఓటేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించి మరలా మంత్రిగా చేసుకొని మన నియోజకవర్గ అభివృద్ధికి. అన్నమయ్య జిల్లాలో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల కోసం ప్రభుత్వం మద్య దుకాణంలో లిక్కర్ మొత్తం అధికార పార్టీ నేతలు ఖాళీ చేస్తున్నారు. తంబెళ్లపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రంలో దౌర్జన్యంగా మద్యం తరలిస్తున్నారని మందుబాబులు వాపోతున్నారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేస్తుండటంతో మద్యం దుకాణంలో మద్యం బాటిళ్లను సంచులకు నింపుతున్న వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో వైసీపీ అభ్యర్థి నేదురుమెల్లి రామ్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని పాలించిన జగన్ బాటలోనే పయనిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రతి గడపకు తిరుగుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీకి వాల్మీకులు మద్దతు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గెలుపు కోసం నియోజకవర్గంలోని వాల్మీకులు అంతా ఏకతాటిపై ఉండి పోరాడతామని సంఘం నాయకులు తెలిపారు. కొందరు కులాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, విశ్వసనీయమైన రాజకీయాలు చేయాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే సహించేది లేదని అన్నారు. అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నువ్వు పెట్రోల్ తీసుకొని పోసుకున్నట్లు యాక్టింగ్ చేసినావు. నీకు తెలియదు ఆ రోజు ఆయన వాల్మీకి అని కాదా? ఈ రోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు నువ్వు వాల్మీకి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక వాల్మీకి వచ్చినాడు కాబట్టి వాల్మీకులందరూ అక్కడే ఉండాలి, వాల్మీకులందరూ అదే పార్టీలోనే ఉండాలన్నటువంటి ఒక నియమం పెట్టుకున్నారు మీరు. ఫస్ట్ ఇది తప్పు. ఎవరైతే అభివృద్ధి వైపు ఉంటారో, ఎవరైతే న్యాయం వైపు ఉంటారో, ఖచ్చితంగా మంచి చేయాలనుకుంటున్నారంటే వాల్మీకులందరూ కూడా వాళ్ళు వెనుకే ఉంటారు, ఖచ్చితంగా అంటే నడిపిస్తాం. ఇది మీరు గమనించుకోవాలి. ఇష్టానుసారం కాలు శ్రీనివాసరావు గారిని 4 కోస్తానని చెప్పేసి ఇంతకుముందు కూడా నువ్వు అదే అన్నావు. అదే వాల్మీకి తిరుమల వెంకటేశ్వర మీ ఉషా శ్రీచరణ్ మేడం పైన తిరుగుబాటు చేసినప్పుడు అదే ప్రెస్ మీట్ పెట్టి 4 కోస్తా అన్నావు. అదే మీకు ప్రతిసారి కూడా మీరే రిపీట్ చేసుకుంటూ పోయినా అప్పుడు గుర్తురా. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన తనకు ప్రతి గ్రామం గురించి పూర్తి అవగాహన ఉందని రాజు అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు, వారి నివాసానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసి ఒక మంచి మార్గాన్ని చూపించినందుకు కృతజ్ఞతగా వారు ఎంతో ప్రేమతో నా పేరు ఈ ప్రాంతానికి, నగరానికి పెట్టుకోవటం చాలా సంతోషం. మరి ఈ నగరాన్ని ఈ సందర్భంగా నేను సందర్శించడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మీ ఆదరాభిమానానికి, మీ ఆత్మీయతకి, మీరు నా ఆయన చూపించినటువంటి ప్రేమకి నేను ఎప్పుడు కూడా ధన్యుడిని. నేను ఈరోజు నెల్లూరు పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. మరి మీరు మీ అందరి యొక్క విలువైన ఓటుని కాంగ్రెస్ పార్టీకి వేస్తారని, మరి నాకు తోడుగా మీరు ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ఇప్పుడు కూడా. ఇవి నా ఊరు నా వార్త బులెటిన్ వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.